వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం, తెలంగాణ గవర్నర్గా సిపి రాధాకృష్ణ గారి నియామకం జరిగింది. సో ఇంతవరకు తెలంగాణకి సంబంధించి తమిళిసై గారు ఉండేవాళ్ళు అనమాట. తమిళిసై గారు రాజీనామా చేయడం జరిగిందనమాట. సో తెలంగాణ గవర్నర్గా ఆల్రెడీ జార్ఖండ్కి గవర్నర్గా పనిచేస్తున్న సిపి రాధాకృష్ణ గారి నియామకం జరిగిందనమాట. సో ఇప్పుడు మన గవర్నర్ గురించి మనం స్టాటిక్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. స్టాటిక్ పార్ట్లో గవర్నర్ గురించి కొన్ని విషయాలు. సో ఇప్పుడు ఇక్కడ మనకి సాధారణంగా డౌట్ వస్తుంది అనమాట. ఆల్రెడీ ఈయన జార్ఖండ్కి గవర్నర్గా పనిచేస్తున్నారు, మళ్ళీ తిరిగి తెలంగాణకి గవర్నర్గా నియమితులు అయ్యారనమాట. సో రెండు రాష్ట్రాలకి ఒకే గవర్నర్ ఉండవచ్చు అంటే ఉండవచ్చు అనమాట. దానికి సంబంధించి ఏంటంటే మనకి 1956లో 7వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఆ 7వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏదైనా రెండు రాష్ట్రాలకి ఒకే గవర్నర్గా నియామకం జరుగుతుంది అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాల్సింది మనం 1956 7వ రాజ్యాంగ సవరణ. ఇది చాలాసార్లు ఎగ్జామ్స్లో కూడా అడిగాడు అనమాట. రెండు రాష్ట్రాలకి ఒకే గవర్నర్ ఉండొచ్చు అంటే ఉండొచ్చు. ఎలాగంటే 1956 7వ రాజ్యాంగ సవరణ ప్రకారం. సో ఇప్పుడు మనం గవర్నర్ వ్యవస్థ చూసుకుంటే కనుక మనకి ఎక్కడ ఉంది, మన రాజ్యాంగంలో ఎక్కడుందంటే 6th పార్ట్లో ఉందన్నమాట. 6th పార్ట్ మనకి పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ పార్ట్స్లో 6th పార్ట్లో గవర్నర్ గురించి ఉంటుందన్నమాట. సో గవర్నర్కి సంబంధించి 155 ఆర్టికల్ గవర్నర్ యొక్క నియామకం జరిగింది అనమాట. గవర్నర్ని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారనమాట. సో ఏదైతే ఈ యొక్క గవర్నర్ పదవి మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి మనం గవర్నర్ పోస్ట్ని మనం తీసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకున్న విషయాలంటే, సో సిపి రాధాకృష్ణ గారి నియామకం జరిగింది. ఒక రాష్ట్రం కంటే ఎక్కువ రాష్ట్రాలకి ఏదైతే గవర్నర్గా ఉండవచ్చు అది ఎక్కడ ఉందంటే మనకి 1956 7వ రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడుకున్నాం. అలాగే 155 ఆర్టికల్ గురించి కూడా మాట్లాడుకున్నాం అనమాట. ఏంటి నియామకం గురించి అనమాట. సో రాష్ట్రపతి యొక్క రిజిగ్నేషన్ రాష్ట్రపతికి సంబంధించి రాష్ట్రపతి వీళ్ళని అపాయింట్మెంట్ చేస్తారు. అలాగే గవర్నర్కి సంబంధించి రిజిగ్నేషన్ చేసినప్పుడు రిజిగ్నేషన్ ఎవరికి ఇవ్వాలంటే రాష్ట్రపతికి అందించాలన్నమాట. సో అది గవర్నర్కి సంబంధించి. మరొక అంశం ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నిప్పుల కుంపటిపై భూమి అత్యధిక ఉష్ణ సంవత్సరం 2023. గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిన భూమి ఉష్ణోగ్రత. సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధ వాతావరణ విభాగం వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ WMO ఒక నివేదిక రిలీజ్ చేసిందనమాట. ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధ సంస్థ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాతావరణ సంస్థ ఒక నివేదిక రిలీజ్ చేసింది. దేని పేరుతో అంటే స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ నివేదిక ఇటీవల కాలంలో ఎవరు రిలీజ్ చేసినా అడుగుతాడు అనమాట WMO. సో ఈ యొక్క నివేదికలో చెప్పిందనమాట. ఆ నివేదిక సంబంధించి 2023 ఇప్పటి వరకు అత్యధిక వేడి సంవత్సరం అని చెప్పింది. 2024లో దీనికంటే వేడి ఎక్కువగా ఉంటుందని చెప్పి ఈ నివేదికలో చెప్పిందనమాట. సో దీనికి ఒక ప్రధాన కారణాలు చూసుకుంటే కనుక గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోవడం, తద్వారా అంటే భూమి వేడెక్కిపోవడంతో ఏమవుతుందంటే ఏదైతే హిమనీ నదాలు కరిగిపోయి యొక్క సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి అనమాట. సో మనకి సంబంధించి ఏదైతే COP21 ఏదైతే 2015 ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో 2015లో జరిగిన ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే మనకి సంబంధించి చూసుకుంటే కనుక పారిశ్రామీకరణ ముందు కన్నా భూతాపం 1.5 degrees పెరగకుండా ఉండాలన్నమాట. 1.5 degrees సెల్సియస్ను మించి ఉండకూడదు ఏదైతే ఉందో ఆ యొక్క COP21 ప్యారిస్ అగ్రిమెంట్ అనేది ప్రమాదంలో పడిందని చెప్పి ఈ నివేదిక చెప్తుందనమాట. సో అలా చూసుకుంటే కనుక 2023 ఒక్క సంవత్సరం పరిధిలోనే 2023 నుంచి 2024 మధ్యలో చూసుకుంటే కనుక 12 నెలల వ్యవధిలోనే ఉష్ణోగ్రత అనేది 1.56 degrees సెల్సియస్ పెరిగిందని చెప్పి తన నివేదికలో చెప్పిందనమాట. సో మనకి ఇంపార్టెంట్గా ఏంటంటే స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ ఎవరు రిలీజ్ చేస్తారంటే WMO. సో అలా చెప్పింద ఇంకా ఒక ఈ నివేదికలో భాగంగా ఇంకో విషయం చెప్పిందనమాట. ఏంటి ఆ విశేషం ఏంటంటే, సో ఇంత ఏదైతే మనకి సంబంధించి ఈ యొక్క భూతాపం పెరిగిపోతున్నా కూడా ఇక్కడ మనకి ఆనందపడే విషయం ఏంటంటే అంటే 2020లో కన్నా ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీ మీద విద్యుత్ ఉత్పత్తి ఏదైతే ఉందో పవన విద్యుత్ కానీ సౌర విద్యుత్ కానీ జల విద్యుత్ కానీ 50% అధికమైందనమాట. ఏ యొక్క విద్యుత్ ఉత్పత్తి చూసుకుంటే కనుక సోలార్, అలాగే వాటర్, సౌర విద్యుత్తు, జల విద్యుత్తుకు సంబంధించి పవన విద్యుత్తుకు సంబంధించి చూసుకుంటే కనుక దీనికి సంబంధించి ఏదైతే విద్యుత్ ఉత్పత్తి అనేది 50% పెరిగింది. దాదాపు 510 గిగావాట్లకు చేరుకుందని చెప్పి ఒక నివేదిక చెప్పిందనమాట. సో అది
మరొక అంశం ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించి ఏంటంటే కాలుష్యానికి సంబంధించి ఒక ఇండెక్స్ రిలీజ్ అయిందనమాట. ఆ ఇండెక్స్ చూసుకుంటే కనుక కాలుష్య రాజధానిగా ఢిల్లీ. సో ఇప్పటి వరకు కాలుష్య రాజధానిగా ఢిల్లీ 4 times వచ్చిందనమాట ప్రపంచంలోనే. సో దీని గురించి పూర్తి వివరాలు చూసుకుంటే కనుక స్విట్జర్లాండ్కి సంబంధించి ఐక్యూ ఎయిర్ ఇండెక్స్ అనే సంస్థ ప్రపంచంలో 134 దేశాలకు సంబంధించి ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుందన్నమాట. ఏంటి అంటే ఆ రిపోర్ట్ చూసుకుంటే కనుక ఒక క్యూబిక్ మీటర్కి 54.4 మైక్రోగ్రామ్స్ చొప్పున సూక్ష్మ ధూళికణాలు అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 ఉన్న అంటే ఒక క్యూబిక్ మీటర్ చూసుకుంటే కనుక ఒక క్యూబిక్ మీటర్కి 54.4 మైక్రోగ్రామ్స్కి ఒక గాఢత ఉన్న ఒక సూక్ష్మకణాలను చూసుకుంటే కనుక PM 2.5 చూసుకుంటే కనుక భారతదేశం అనేది 3వ స్థానంలో నిలిచిందనమాట. సో ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే కనుక ఏదైతే మనకు సంబంధించి బంగ్లాదేశ్, ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి బంగ్లాదేశ్, సెకండ్ ప్లేస్ వచ్చేసరికి పాకిస్తాన్ యొక్క 54.4 కంటే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అలాగే మనకి అసలు వాతావరణానికి సంబంధించి ఒక నాణ్యత చూసుకుంటే కనుక ఒక క్యూబిక్ మీటర్కి 5 మైక్రోగ్రామ్స్ కంటే మించి ఉండకూడదు అనమాట. యాక్చువల్గా ఒక క్యూబిక్ మీటర్కి 5 మైక్రోగ్రామ్స్ మించి ఉండకూడదు అనమాట. కానీ భారతదేశంలో ఆ సిచ్యువేషన్ అనేది వేరుగా ఉందన్నమాట. సో భారతదేశం చూసుకుంటే కనుక మళ్ళీ దీంట్లో కూడా ఇంకో నివేదిక ఉన్నారు. ప్రపంచంలో ఏదైతే రాజధానికి సంబంధించి ఢిల్లీ ఫస్ట్ ప్లేస్, అలాగే మనకి మెట్రో సిటీస్కి సంబంధించి ప్రపంచంలోనే అత్యధిక కాలుష్య మెట్రో ప్రాంతంగా బీహార్లోని బెగుసరాయ్, ఇంపార్టెంట్, బీహార్లోని బెగుసరాయ్. ఈ యొక్క బీహార్కి సంబంధించి బెగుసరాయ్ చూసుకుంటే కనుక దాంట్లో ఒక క్యూబిక్ మీటర్కి పార్టిక్యులేట్ మ్యాటర్ 118.9 మైక్రోగ్రామ్స్ ఉందన్నమాట. చాలా ఎక్కువగా ఉందన్నమాట. అలా ఢిల్లీ చూసుకుంటే కనుక 92 మైక్రోగ్రామ్స్ ఉందన్నమాట. సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక భారతదేశానికి సంబంధించి వాతావరణ కాలుష్యం బాగా విపరీతంగా ఎక్కువైపోయింది. 136 కోట్లకి సంబంధించి ఈ యొక్క వాయు కాలుష్యం అనేది బాగా దిగజారిపోయిందని చెప్పి ఐక్యూ ఎయిర్ ఇండెక్స్ రిలీజ్ చేస్తుంది. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రపంచంలో ఏదైతే మనకి సంబంధించి రాజధాని జాబితాలో ఢిల్లీ ఫస్ట్ ప్లేస్, అలాగే మెట్రోపాలిటన్ ప్రాంతానికి సంబంధించి బీహార్లోని బెగుసరాయ్, అలాగే ఏదైతే చూసుకుంటే కనుక ఆసియాలో చూసుకుంటే కనుక ఒక 100 కాలుష్య నగరాలు చూసుకుంటే కనుక ఆ 100 కాలుష్య నగరాల్లో భారతదేశం నుంచి 83 నగరాలు ఉన్నాయన్నమాట. సో ప్రపంచంలో క్లీనెస్ట్ అంటే ఎయిర్ క్వాలిటీకి సంబంధించి క్లీన్గా ఎక్కడుందిరా అంటే ఫిన్లాండ్, ఎస్తోనియా ఈ ప్రాంతాల్లో, బెర్ముడా ఆ ప్రాంతంలో ఒక క్లీన్గా ఉందన్నమాట. సో ఈ నివేదిక ఎవరు ఇచ్చారంటే ఐక్యూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, స్విట్జర్లాండ్కి సంబంధించి సంస్థ అనమాట. మరొక అంశం సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుండె వైఫల్య ముప్పును పసిగట్టే రక్త పరీక్ష. 5 ఏళ్లలో గుండె వైఫల్యంతో మరణించే ముప్పు ఎక్కువగా ఉన్నవారిని గుర్తించే ఒక రక్త పరీక్షని కనిపెట్టారన్నమాట. బ్రిటన్కి సంబంధించి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం. దీనికి సంబంధించి ఈ యొక్క విశ్వవిద్యాలయం సంబంధించి ఏదైతే గ్రూప్ ఉందో ఆ గ్రూప్లో భారతదేశానికి సంబంధించి ప్రదీప్ గన్ కూడా పాలు పంచుకుంటారన్నమాట. సో ఏదైతే సంబంధించి దీనికి యొక్క పూర్తి వివరాలు చూసుకుంటే కనుక ఒక మనిషి అనేవాడు గుండె సమస్యతో బాధపడుతున్నప్పుడు, తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏదైతే NPY న్యూరోపెప్టైడ్ వై, అలాగే B టైప్ నేచురాటిక్ పెప్టైడ్ అని వాటిని రిలీజ్ చేస్తారనమాట. అవి రిలీజ్ చేసినప్పుడు ఆ యొక్క రక్తంలో ఎంత శాతం వరకు అవి రిలీజ్ అయ్యని చెప్పి దాంతో భాగంగా ఈ యొక్క గుండె పరీక్షకి సంబంధించి టెస్టులు చేస్తారు. దానిలో భాగంగా ఇవి ఎంత పరిమాణంలో రిలీజ్ అయినాయి దాన్ని బట్టి వాటికి సంబంధించి ముప్పు ఎంత తొందరగా ఉంది, ముప్పు ఎలా ఉందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారన్నమాట. సో ప్రధానంగా గుండెకి సంబంధించి ఏదైతే తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు, మనిషి అనేవాళ్ళు తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించి న్యూరోపెప్టైడ్ రిలీజ్ అవుతుంది. ఆ న్యూరోపెప్టైడ్ రక్తంలో ఎంత శాతం ఉంది, ఎంత పరిమాణంలో ఉంది తెలుసుకోవడం ద్వారా వాళ్ళకి ముప్పు ఎంతవరకు ఉందని చెప్పి యొక్క రక్త పరీక్ష అనమాట. దీనికి సంబంధించి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరీక్ష జరిపారనమాట. ఇంపార్టెంట్ ఇది. మరొక అంశం భారత్లో పెరిగిన చేపల వినియోగం. త్రిపురలో అత్యధికం, హర్యానాలో అత్యల్పం. సో మారుతున్న ఆర్థిక పరిస్థితులు, మెరుగుపడుతున్న అభివృద్ధికి సంబంధించి దీనిలో భాగంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు కూడా మారుతున్నాయి అన్నమాట. దానిలో భాగంగా వాళ్ళ యొక్క ఆహార రుచులు కూడా మారుతున్నాయని చెప్పి నివేదిక రిలీజ్ చేస్తారు. ఈ నివేదిక ఎవరు ఇచ్చారని ఫస్ట్ చూసుకుందాం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్లస్ వరల్డ్ ఫిష్ ఆర్గనైజేషన్, అలాగే ది ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
ది ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ 3 సంస్థలు కలిపి భారతదేశంలో చేపల వినియోగం ఎలా ఉందని చెప్పి ఈ నివేదిక రిలీజ్ చేసింది. ఈ నివేదికలో చూసుకుంటే కనుక గడిచిన 15 నెలల్లో చేపల వినియోగం 81% పెరిగిందని చెప్పి ఈ నివేదిక రిలీజ్ చేసింది. దీనిలో భాగంగా ఇంకొక రిపోర్ట్ ఏంటంటే 2005లో వార్షిక తలసరి అంటే ఒక మనిషి యావరేజ్గా 2005లో 4.9 కేజీస్ తింటే 2021 వచ్చేసరికి 8.89 కేజీ అంటే సంవత్సరంలో ఒక మనిషి యావరేజ్గా 2005లో వచ్చేసరికి 4.9 ఉంటే కనుక 2021 వచ్చేసరికి 8.89 కేజీస్ పెరిగిందని చెప్పి నివేదికలో రిలీజ్ చేస్తుందన్నమాట. అలాగే భారతదేశంలో పోల్చుకుంటే కనుక భారతదేశంలో ఉత్తరాదిన రాష్ట్రాల కంటే దక్షిణాది అలాగే ఈశాన్య రాష్ట్రంలో చేపల వినియోగం ఎక్కువగా ఉందని చెప్పి చెప్తుంది. సో దానిలో భాగంగా చూసుకుంటే కనుక మనకి త్రిపురలో 99.35% చేపల వినియోగం ఉందని చెప్పి నివేదిక రిలీజ్ చేస్తుంది. అలాగే హర్యానాలో తక్కువగా దాదాపు 30% ఉందని చెప్పి ఈ నివేదికలో చెప్తుందన్నమాట. 2029, 2030 నాటికి చేపల వినియోగం 19.8 కేజీస్కి పెరుగుతుందని చెప్పి నివేదిక రిలీజ్ చేస్తుందన్నమాట. సో ఈ యొక్క చేపలకు సంబంధించి ప్రధానంగా ఎందుకు పెరగడం వల్ల అంటే ఇప్పుడు మన ఆహారపు అలవాట్లో చేపలు ప్రధాన భాగమని చెప్తున్నారు. దీనిలో భాగంగా ఆదాయం పెరగడం, ప్రజల్లో ఆరోగ్య స్పృహ విస్తరించడం, పట్టణీకరణ దీనికి ప్రధానంగా కారణాలు చెప్తున్నారన్నమాట. చేపల వినియోగం పెరగడానికి సంబంధించి ఏదైతే వార్షిక తలసరి పెరగడం సంబంధించి ఈ నివేదికలో స్పష్టంగా చెప్పారనమాట. సో దీనికి సంబంధించి త్రిపురలో ఎక్కువగా అలాగే హర్యానాలో చేపల వినియోగం తక్కువగా ఉంది. సో ఇవి ఇప్పటివరకు ఉన్న కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.